బోర్ కొడుతుందిరా, ఏమన్నా చేద్దామా? బుద్ధుందా నీకు? వద్దా నుంచి చెప్పాలి. ఏం చేద్దాం? కుకింగ్ వీడియోస్ చేద్దాం. ఏంటి వంటలక్క, ఇంకా కుమారి ఆంటీకి కాంపిటీషన్ ఇచ్చేద్దామని. కుమార ఆంటీ కాంపిటీషన్ అంటే మనం ఇవ్వలేములే. ఇంకేం చేద్దాం? 1000 ఎక్స్ట్రా ఇవ్వాలి, మనకు అవసరమా 2 లివర్లకి? లెవర్స్ వద్దులే, బయట తీసుకోవడం బెటర్. ఇంకేం చేద్దాం? ఏదైనా మంచి కాన్సెప్ట్ లాంటిది ఏమన్నా చేద్దాం. డాన్స్. డాన్స్ ఎవరికి ఉపయోగం? నీకు డాన్స్ వస్తే డాన్సర్ అయిపోవు, సర్కస్ కూడా వస్తే నువ్వు డాన్సర్ అవుతావు. అంటే డాన్స్ లో సర్కస్ ఉంటుందని. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. నీకు తెలీదా? అప్డేట్ ఉండాలిరా నువ్వు. సో డాన్స్ సాంగ్ పాడదామా? సాంగ్ అబ్బా, ఇది ఒకసారి పాడు. పులమ్మె పిల్ల పులమ్మె పిల్ల. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం. పులం మేవలు కూడా కొంచెం బాగా పాడతారేమో అని నా ఫీలింగ్. అంటే మనం సాంగ్స్ పాడడానికి పనికిరాము, డాన్స్ కి పనికిరాము. కుకింగ్ దానికి కుకింగ్ 2 లివర్కి 1000 ఎక్స్ట్రా అంటే ఎవరు మనల్ని చూసి. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. ఇంకేం చేద్దాం? కొంచెం క్రేజీగా. క్రేజీగా ఏం చేద్దాం? లైక్ ఎంటర్టైన్మెంట్ పర్పస్. ఎంటర్టైన్మెంట్ అంటే ఎటువంటిది? నువ్వే చెప్పు. కామెడీ కాన్సెప్ట్స్ కానీ. ఓకే. ఈ మధ్య కామెడీ అంటే ప్రతి ఒక్కరు కామెడీ చేసేస్తున్నారు. క్రేజీగా ఇంకేం చేద్దాం? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. నువ్వే చెప్పు. టీజింగ్ ఎవరినైనా టీజ్ చేయడం కానీ లైక్ చేద్దామా? కార్ ప్రాంక్స్ చేద్దామా? కార్ ప్రాంక్స్ ఆల్రెడీ మన దగ్గర ఉంది కాబట్టి కాల్ ప్రాంక్స్ చేద్దాం. కాల్ ప్రాంక్. ఓకే, బాగుంది ఐడియా. ఓకే, టైటిల్ ఏం పెడదాం? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు కౌన్ బనేగా బకరా. సో కావ్య చెప్పు, కౌన్ బనేగా బకరా అని మంచిగా చెప్పేసాం. ఎవరిని చేద్దామంటావు ఇప్పుడు బకరా? ఏంటి బాబన్న ఇంకోసారి? ప్రాంక్స్ చేద్దామని చెప్పింది నువ్వే కాబట్టి నా కాంటాక్ట్ లిస్ట్ లో వద్దు. అంటే చాలా రెస్పాన్సిబిలిటీ నాది. అసలుకి అన్ని రెస్పాన్సిబిలిటీ తీసుకున్నావు కాబట్టి నువ్వే అన్ని మోసి చాలా ఇదైపోయాను అనమాట. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఈ ఒకసారి మోసాయి. ఎవరిని బక్రా చేద్దాం? మన ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ. వాళ్ళు మనల్ని చేసే రైల్లో ఉంటారు కానీ మనం చేస్తే ఎవరు పడరు. ఈ ప్రాంక్స్ అన్నీ ఉన్నాయి కదా, ఆల్రెడీ చాలా మంది చేస్తున్నారు. కొత్తగా ఏమన్నా? ఇంటెలిజెంట్ ఫెలో అంటే ఫ్రెండ్స్ని ఫ్యామిలీని చాలా మంది చేస్తున్నారు అంటావా? యా. ఇంకేం చేద్దాం? ఎవరిని చేద్దాం? ఏంటి మమ్మీ ఎవడీడు? అందరినీ బక్రా చేసే వాళ్ళని మనం బక్రా చేద్దాం. యా, గుడ్ ఐడియా. అందరినీ బకరా చేసేవాళ్ళంటే ఇప్పుడు అయన్నొద్దు, పాయింట్కి రా. అందరినీ బక్రా చేయడం అంటే కొంతమంది కొన్ని ఆఫర్స్ పెడుతూ ఉంటారు, అవన్నీ ఫేక్ అని తెలుస్తాయి. ఇంకొంతమంది లైక్ మార్నింగే చూశాను నేను, ఒక బస్ స్టాండ్లో పాంప్లెట్ ఉంది, క్వాలిఫికేషన్ 10+2, రూమ్ ఫ్రీ, ఫుడ్ ఫ్రీ, ఎవ్రీథింగ్ ఫ్రీ అండ్ 2 hours 3 hours వర్క్ మాత్రమే, పర్ మంత్ 30K, 10+2, 50K. ఇవన్నీ తెలియకుండా డిగ్రీలు పీజీలు చదివేస్తున్నారు చాలా మంది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. సో వీళ్ళకి కాల్ చేద్దాం. ఒకవేళ వాళ్ళు ఫేక్ అనుకో, వాళ్ళందరినీ ప్రాంక్ చేస్తారు కాబట్టి మనం కూడా వాళ్ళని బక్రా చేసేద్దాం. అబ్బా, ఏం వాడకవయ్యా. అబ్బో, వీళ్ళతో పాటు ఈ హాత్వే వాళ్ళకి కూడా కాల్ చేయాలి. నన్ను టార్చర్ చేస్తారు డైలీ. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. అవునా? అది నెక్స్ట్ ఎపిసోడ్ చూద్దాం. ఇప్పుడు ఇది చేద్దాం. ఒకవేళ వాళ్ళది రీల్ అని తెలిసిందనుకో, సో మంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఫేకా కాదా అనేది తెలిసిపోదాం. ఫేక్ అని తెలిసిన వెంటనే మనం ఆడుకోవచ్చు. అప్పటి వరకు మనల్ని ఆడుకున్నా సరే నో ప్రాబ్లం కదా. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్. ఓకే, మరి ఫోటో తీసావా? మార్నింగ్ ఫోటో తీసాను. అంటే నార్మల్గా అన్ఎంప్లాయ్మెంట్స్ ఎవరికైనా సరే పంపిద్దామని చెప్పేసి, అసలు అది ఫేకా కాదో తెలుసుకుందామని చెప్పి ఫోటో తీసాను. సో కాల్ చేసేద్దాం. హలో, వెల్కమ్ టు ఆస్ట్రోబల్. సో ఇప్పుడు కొంచెం టెన్షన్గా ఉంది. ఓకేనా? నువ్వు కొంచెం హ్యాండిల్ చేయి. A few moments later. హలో. హాయ్ మేడం, ఫస్ట్ ఎయిడ్ ఫార్మా కంపెనీ ఫ్రమ్ హైదరాబాద్, చెప్పండి. యా, హాయ్ సార్. నేను యాక్చువల్లీ బస్ స్టాప్ దగ్గర మీ యాడ్ చూసాను. ఓకే. మేల్ అండ్ ఫీమేల్కి వేకెన్సీ ఉందని చెప్పి, సో దాని గురించి డీటెయిల్గా చెప్తారా? ఓకే మేడం, ప్రజెంట్ అయితే
మేల్స్ కి అయితే అవకాశం లేదు. ప్రజెంట్ అయితే మేల్స్ అయితే ఫుల్ గా ఉన్నారు. ఒక 1 or 2 months లో అయితే మేల్స్ ఉంటుంది. సో ప్రజెంట్ అయితే ఫీమేల్ కి అయితే ఉన్నది. 10+2 అయినా సరిపోతుంది. అంటే అది ఓకే ఓకే. అనవసరంగా ఎక్కువ చదివేసాం. ఏ అనవసరంగా ఎక్కువ చదివేసాం అయ్యో 10+2 అని ముందే చెప్పేస్తే చెప్పేస్తే డిగ్రీలు చేయకుండా ఉండేవాళ్ళం కదా. ఉండేవాళ్ళం. అయ్యో మాట్లాడు. హలో, చెప్పండి మేడం. ఇంకేమైనా డీటెయిల్స్, అకామిడేషన్ అండ్ శాలరీ ఎంత ఇదని చెప్తారా? ఓకే అండి, మీకైతే శాలరీ అయితే 32,000 ఉంటుందండి. ప్లస్ రూము ఫుడ్ ఫ్రీ మన దగ్గర. అండ్ ఇంకోటి వచ్చేసి అలవెన్సెస్ మీద ఒక 5,000 కలుస్తుంది. సో మీకు మంత్లీ వచ్చేసి 37,000 అయితే వస్తాయండి. ఓకే. ఓకే, లొకేషన్ అయితే హైదరాబాద్ లో ఉంటుంది. హైదరాబాద్ ఎల్బీ నగర్, ఆటో నగర్ దగ్గర ఉంటుంది. ఫార్మా కంపెనీ వచ్చేసి. ఓకే, ఇట్స్ టూ లాంగ్. ఓకే అండి, థ్యాంక్ యూ. మేము రూము ఫుడ్ అన్నీ ఫ్రీ అంటున్నారు కదా, అంటే హాస్టల్ టైప్ ఉంటుందా? ఓకే, లేదు మేడం. అంటే కంపెనీ ఒక దగ్గర ఉంటుంది, తర్వాత మీకు అకామిడేషన్ వేరే దగ్గర ఉంటుంది. అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయానండి, ఎవరైతే జాబ్ కావాలనుకున్నారో వాళ్ళకి 2 months ట్రైనింగ్ ఉంటుంది. ఈ 2 months ట్రైనింగ్ కి గాను 20,000 మీరు ముందుగా డిపాజిట్ చేయాలి. 20,000 ముందుగా మీరు డిపాజిట్ చేసినట్లయితే 2 నెలల ట్రైనింగ్ మనీ పే చేసేలా ఇంకేంటి, మన బిజినెస్ చేసుకుంటాం. 20,000 ఖచ్చితంగా మేము డిపాజిట్ చేయాల్సిందేనా అండి? నవ్వకండి, సీరియస్ మ్యాటర్. యా మేడం, మస్ట్ మేడం. అది ఓకే. మనీ ఇప్పుడు లేవండి మాకు. ఆఫ్టర్ జాబ్ చేసిన తర్వాత శాలరీలో ఏమన్నా కట్ చేసుకొని మాకు ఇస్తారా? నవ్వు ఆపుకుంటున్నావు కదరా? నో మేడం, నో మేడం. ఇది మేనేజ్మెంట్ అనేది స్ట్రిక్ట్ రూల్ పెట్టింది. అది మేము మిమ్మల్ని ఎలాగండి ట్రస్ట్ చేయాలి? అంటే మీరు మమ్మల్ని ట్రస్ట్ చేసి, ఎలాగో మేము 1 month అక్కడే జాబ్ చేస్తాం కదా, శాలరీలో కట్ చేసుకొని మాకు రిమైనింగ్ ఇచ్చేయండి. రూమ్ ప్లస్ ఫుడ్ ఫ్రీ కదా. లేదండి, నమ్మకపోవడం అనేది కాదండి ఇక్కడ విషయం. మీరైతే డెఫినెట్లీ ఇక్కడ ట్రస్ట్ చేయాల్సిందే. ఎందుకంటే మనకు రూము, ఫుడ్, తర్వాత ఆఫీస్, కంపెనీ దగ్గరలోనే ఉంటాయి ఇవన్నీ కూడా. సో మీరైతే 20,000 రూపాయలు తప్పనిసరిగా కట్టాలి మేడం. అది కంపెనీ రూల్స్. అవునా అండి? మాకు ఎలాంటివి ఇస్తారు ఫుడ్, రూము అంటే కనుక? మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? ఐటమ్స్ ఏముంటాయి ఫుడ్లో? మెనూ తెలుసుకోవచ్చా? మేము ఓన్లీ చికెనే తింటాం, ప్యూర్. ఫస్ట్ అయితే మీరు జాయిన్ అవ్వండి మేడం. యాక్చువల్లీ ఫుడ్ ఇంపార్టెంట్ కదా, మన దగ్గర అయితే హెల్త్ స్పాయిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కదా, ఫుడ్ ఇంపార్టెంట్ కదా. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. మేడం, మీరు జాబ్ చేసేదే ఫార్మా కంపెనీలో మేడం, మీకు అలాంటి ఇబ్బంది ఏమనదు. సో అన్ని కూడా నాన్ వెజ్జే కదా. ఎందుకు మాస్టర్ మాటిమాటికి అడుగుతారు? అయ్యో మేడం, నాన్ వెజ్ అనేది వీక్లీ వన్స్ ఉంటుంది, డైలీ ఉండదు. వీక్లీ ట్వైస్ అయితే బాగుంటుందండి. మాకు నాన్ వెజ్ ఎక్కువ తింటాం మేము. మ్యామ్, మీరు జాబ్ చేయడానికి వస్తున్నారు, తినడానికి రావట్లేదండి. అంటే తెలుసుకోవాలి కదండి, జాబ్ చేయడానికి వస్తున్నాం కదా అని ఇంకా మేము పస్తులు ఉండలేం కదా, ఫాస్టింగ్ చేస్తూ ఉండలేం. మెనూ తెలుసుకోవాలి కదా ఫస్ట్. నో అండి, అలాంటిది ఏం లేదు. మా స్టాఫ్ అందరూ కూడా చెప్పాలంటే నేను కూడా ఫుడ్ అంతా ఎక్కువ తింటాను. సో మీకు ఏ ప్రాబ్లం రాదు. మేమేం తింటే మీకు అదే పెడతాం. మేము బిర్యానీ తింటే బిర్యానీ పెడతాం, మామిడికాయ కారం తింటే మామిడికాయ కారం పెడతాం. మీరు ఎలాంటిదే డౌట్ పెట్టుకోకండి. మీరైతే జాయిన్ అవ్వాలంటే అంటే మాకు విడిగా పెట్టరండి, మీరు తినేదే పెడతారా? ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. మాకు విడిగా కావాలి. అయ్యో మేడం, మీకంతా కూడా సపరేట్ గా హైజీనిక్ మీరు తిన్నది మిగిలింది నాకు ఎందుకండి? పూర్తి వివరాలు చెప్పండి, రాసేసుకుంటాను. ఓకే, ఫస్ట్ అయితే మేము ఒకసారి మెనూ తెలుసుకోవాలనుకుంటున్నాం. మీ నేమ్ ఏంటండి? అర్థం కాలేదు. మీ నేమ్ వాళ్ళ ఆధార్ నా నేమ్ విఘ్నేశ్వరరావు. ఓకే, విఘ్నేష్ గారు. ఓకే మేడం, మీ పేరు చెప్పలేదు మేడం ముందు నాకు. నా పేరు కావ్య అండి. ఓకే, కావ్య గారు చెప్పండి. సో ఏంటంటే కనుక ఫస్ట్ విఘ్నేష్ గారు, విఘ్నాలన్నీ రాకూడదు, మనం అసలుకే జాబ్ జాయిన్ అవుతున్నాం కాబట్టి ఇద్దరం జాయిన్ అవుతాం. మీకు 20 కాదు 25 అనే ఇస్తాం ఈచ్ పర్సన్. ఓకే మేడం, సూపర్.
ఓకే, మాకు ఇఫ్ యూ డోంట్ మైండ్ మనం ఫ్రెండ్స్ అయ్యాం కాబట్టి మెనూ ఒకసారి చెప్తారా? ఏం దిక్కుమాలిన ప్రశ్న ఇదొకటి. మండే, ట్యూస్డే, వెన్స్డే ఎలా ఉంటుంది ఐటమ్స్ అలా? మేడం ఒక్కసారి మీరైతే డిపాజిట్ కట్టి ఒక్కసారి అయితే మీరు ఆ కంపెనీకి వచ్చిన తర్వాత మీకు అన్ని పూర్తి డీటెయిల్స్ ఉంటాయి మేడం. ముందు కట్టే ముందు చెప్పాలి కదండి. ఏం కావాలి నీకు? యాక్చువల్లీ మేము 25 50 పే చేస్తాము. బట్ మాకు షూరిటీ ఏంటి, గ్యారంటీ కావాలి కదా. అంత పే చేస్తున్నామంటే దుకాణం ఎత్తేసినట్టు జెండా ఎత్తేస్తారు అనుకో, ఏం చేయాలి అప్పుడు? ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. మేడం డెఫినెట్లీ జాబ్ మేడం. 2 months టైం తర్వాత మీకు 37,000 తోటి జాబ్ అయితే ఆఫర్ అయితే ఉంటుంది. మీరు ఇందులో ఏ డోకా లేదు, ఏ ఇబ్బంది ఉండదు. సో డెఫినెట్లీ అయితే జాబ్ ఉంటుంది. ప్రజెంట్ అయితే మీరు 20,000 కట్టడం చాలు, 25,000 అక్కర్లేదు. సో మీ పూర్తి వివరాలు రిజ్యూమ్ అని నాకు మెయిల్ చేస్తే నేను ఇప్పుడే చేస్తాను. ముందైతే అడ్వాన్స్ కొట్టండి. ఆఫ్టర్ 2 months తర్వాత ట్రైనింగ్ తర్వాత మాకు వద్దనుకుంటే మాకు రిఫండ్ వస్తుందండి మా 20K? ఈ మాత్రం ఇస్తే చాలు, చెల్లరగిపోతారు. సారీ మేడం, అలాంటివి కంపెనీ రూల్స్ ఒప్పుకో మేడం. ఒకసారి డిపాజిట్ కట్టిన తర్వాత మీకు జాబ్ పక్క, ఇంకా అందులో మీకు ఏ సందేహం లేదు. బట్ మనీ అయితే రీఫండ్ రావండి. ఏమైందిరా? లేదు మేడం, మీకు అంతా వేరే వర్క్ ఉంటుంది మేడం. వాళ్ళకు వేరే మీకు వేరే ఉంటుంది. అంతా కూడా వర్క్ ఒకసారి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఎందుకు డౌట్ వచ్చింది? మ్యామ్ మీరు ఒక్కసారి విజిట్ చేయండి, వర్క్ మీకే నచ్చుతుంది. ఆ తర్వాత మీరే వెళ్ళొచ్చు. మీకే నచ్చకపోవచ్చు. విజిట్ చేయడం కాదండి, మీకు కాల్ చేసాం. వర్క్ ఏంటి, వర్క్ ఏం చేయాలి? మనది వచ్చేసి ఫస్ట్ ఎయిడ్ ఫార్మా కంపెనీ మేడం. ఓకే, సో ఫార్మా మెడిసిన్ కి సంబంధించి అయితే మన వర్క్ అయితే మన జాబ్ అయితే ఉంటుంది మీది. సో మార్నింగ్ 10 to evening 6 అండి. ఓకే, కావాలంటే మీరు షిఫ్ట్స్ కూడా చేసుకోవచ్చు. సో షిఫ్ట్ బట్టి కూడా మీకు ఉంటుంది. ఓకే, ఎక్కువ గర్ల్స్ వచ్చేసి ఈవినింగ్ షిఫ్ట్ అయితే ఎక్కువ చేస్తారు. అదండి. ఇంకా పూర్తి డీటెయిల్స్ ఏమైనా కావాలా మేడం మీకు? అంటే రూమ్ అంటే ఏం రూమ్ ఇస్తారండి? మాకు సింగిల్ రూమ్స్ ఇస్తారా? 1 BHK టైపు? పెద్ద సమస్య వచ్చి పడిందే. ప్రతి ముగ్గురికి ఒక రూమ్ ఇస్తామండి అమ్మాయిలకైతే. అంటే సమ్మర్ కదండి, ఏసీ ఉంటుందా? ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ రా. మ్యామ్ మీరు మరీ ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో అన్ని బాగుంటాయి, బట్ మరీ మీరు ఎక్కువగా అడుగుతున్నారు. సో మీకు ఏసీ రూమ్స్ కావాలంటే దగ్గరలోనే పీజీస్ ఉన్నాయి మేడం. ఇదొక హఠాత్ పరిణామం. మీరు ఎక్కడైనా జాయిన్ అవ్వచ్చు. అంటే మేము అక్కడ జాయిన్ అయ్యి ఇక్కడ చేసుకోవడానికి మాకు 20K కంటే ఎక్కువైపోద్ది కదండి. మీకు 20K ఇస్తే అన్ని ఫ్రీ అని మీరే చెప్పారు. మ్యామ్ 20K మనం ఇచ్చేది 2 months ట్రైనింగ్ ఇస్తాం మేడం. 2 months ట్రైనింగ్ ఇచ్చేసేసి జస్ట్ ట్రైనింగ్ కి మనం చార్జ్ చేసే ఫీజు అది. ఎందుకంటే మనకు చాలా ప్రొఫెషనల్స్ వస్తారు బయట. సో బయట స్టేట్స్ నుంచి, బయట కంట్రీస్ నుంచి ప్రొఫెషనల్స్ వచ్చి మీకు వర్క్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఆ విధంగా అయితే మన దగ్గర ఉంటుంది. మూడు ఖరాబ్ అవుతుంది. ఓకే. అంటే ఇప్పుడు మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, తను ఒంటరిగా ఉండలేదన్నమాట. వాళ్ళ బాయ్ ఫ్రెండ్ని తెచ్చుకోవచ్చా? మేడం ఏం మాట్లాడుతున్నారు మేడం? ఇటువంటి వాళ్ళ వల్లే కదా మన కల్చర్ పాడవుతుంది. వాళ్ళ ఫ్రెండ్ అండి, అంటే ఫ్రెండ్ లోనే బాయ్ అన్నమాట. మేడం దయచేసి వినండి, నేను చెప్పేది ఒక పర్సన్ మాత్రమే. ఒక పర్సన్ అంటే ఒక క్యాండిడేట్ వచ్చేసి 20,000 కడతారు. అలా ముగ్గురికి కలిపేసి ఒక రూమ్ లో ఉంచుతాం. అంతేగాని బాయ్స్ గర్ల్స్ అంటే. అరే నువ్వు కొంచెం దూరం పోయి కూర్చోపో, అక్కడ కూర్చోపో. నాట్ మేడం, నాట్ అలౌడ్. ఓకే, అయితే మేము ఒక పర్సన్కే కాబట్టి ఒకవేళ అంటే మా ఇంట్లో నాకు ఒక కుక్క పిల్ల ఉంది, తను నేను లేకపోతే ఉండలేదు, తను తీసుకొచ్చుకోవచ్చా నేను? ఇది అన్యాయం, దొంగ ఆట, నేను ఒప్పుకోను. ఏం మాట్లాడుతున్నారు మేడం? దయచేసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, లేదంటే పెట్స్ అంటే ఇష్టమండి నాకు. బట్ దాన్ని ఇప్పటి వరకు పెంచుకున్న దాన్ని ఎలా వదిలేస్తాను చెప్పండి మిడిల్లో? నేను పైకి ఇట్లా కనిపిస్తా కానీ చాలా సెన్సిటివ్ రా నేను లోపల. హలో, ఎవరు? కావ్య గారు? ఎవరండి అసలు? ఇద్దరు మాట్లాడుతున్నారు, నాకు అసలు అర్థం అవ్వట్లేదు. నేనేనండి కావ్య. ఇద్దరు కాదు, ఒక వాయిస్. కొంచెం కోల్డ్ నాకు. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, లేదంటే లేదు. దయచేసి హలో, ఇంట్రెస్టెడ్ అండి మేము. అలాగా కాల్ చేసి అంటే డీటెయిల్స్ ఇస్తారని కదా మీ నెంబర్ అక్కడ ఇచ్చింది. ఎంతమంది మీకు కాల్ చేస్తారు, ఆ మాత్రం పేషెన్స్ లేకపోతే ఎలాగా? అరుస్తున్నాడు భయ్యుడు.
ఎదురు మాట్లాడుతున్నారు యా మేడం, అందుకని నేను చాలా నీట్ గా చెప్తున్నాను. సో మీరు అర్థం చేసుకోవట్లేదు. సో మీరు కుక్క పిల్ల ఉంది, బాయ్ ఫ్రెండ్ ఉంది అంటున్నారు. అంటే అది ఫ్యామిలీ మెంబర్స్ అన్న అలౌడ్ ఉందో లేదో అడుగు. కాదండి, పాసిబిలిటీస్ అడుగుతాము. మేము 20K ఇస్తున్నప్పుడు మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను బే. ఆ మాత్రం పాసిబిలిటీస్. ఇంట్రెస్ట్ లేకపోతే చెప్పండి మేడం, ఉంటాను. నన్ను విసిగించకండి. బాయ్ అండి. నీకే ఇంత మొండితనం ఉంటే వాళ్ళకెంత మొండితనం ఉండాలి అంకుల్. హలో హలో